ఎల్బీనగర్ కాంగ్రెస్ లో ఫ్లెక్సీవార్ ముదిరి చివరకు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నాయకురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి వ్యతిరేకంగా బీసీ యాదవ సంఘాల నాయకులు మన్సూరాబాద్లోని ఆయన నివాసాన్ని ముట్టడించారు. శివచరణ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పరస్పరం తోపులాట జరిగి కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. చూపిస్తారు చూడండి. మా వాళ్ళు పొలం పర్యాలు ఉంటే చూడు ఏం చేస్తాడు చూడు. జూమ్ జూమ్ అవుతుంది. వాడు వెనకాల నుంచి ఏం చేస్తుంది సురేష్ ఫస్ట్ నేను రాయేసిన ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజన్న మా ఇంటి మీద దాడి జరిగింది. మీరు అందరు చూసారు, రాళ్ళ దాడి చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అందరం ఆలోచించుకోవాలి. ఇది ఏం సంస్కృతి? ఇంటిపైకి వచ్చి దాడి చేయడం ఏంది? కుట్రపూరితంగా రాజకీయంగా నేను కానీ మా కుటుంబం కానీ ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఏదో ఫ్యాబ్రికేటెడ్వి లీక్ చేసి, అందులో మీరు చూస్తే ఒకరే మారుతుంటారు, ఇంకోరు ఉండరు. ఇట్లాంటి ఫ్యాబ్రికేటెడ్వి లీక్ చేసి ఎవరు నమ్ముతారన్నా? 30 సంవత్సరాలకి వెళ్ళి జెండా మోస్తున్నాము, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మోసము, పదవులు ఇచ్చినా మోసము, పదవులు ఇవ్వకుండా మోసం. పార్టీల మేము హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఏ రోజు కాదనలేదు. ఎక్కడి నుంచో వేరే పార్టీలలో అధికారం ఉంటే ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి పోతే పూటకో పార్టీ మారినోళ్ళు వాళ్ళు ఎవరో వచ్చేసి మన డివిజన్లో స్వయాన అభ్యర్థి అని పెట్టుకొని ఫ్లయర్లు, ఫ్లెక్సీలు వేసుకున్న విషయం ఎల్బీనగర్ ప్రధానికంగా అందరికీ తెలుసు. ఇదేంద్రా బాబు, మేము ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఇట్లా అభ్యర్థులు ఎందుకు వేసుకుంటున్నారు అని చెప్పి ఊర్లో ఉన్న పెద్ద మనుషులు, ఈ డివిజన్లో ఉన్న పెద్ద మనుషులందరినీ అడగడం జరిగింది. ఆ ఎపిసోడ్లో ఆవేశపూరితంగా పిల్లలు కొంతమంది ఫ్లెక్సీలు చింపుకున్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా పోయినారు. అక్కడ పోయి కంప్లైంట్ పెట్టినారు, మా ఫ్లెక్సీ చించేసినారు అని. ఆ విషయం అక్కడితో సమాప్తం అయిపోయింది. దాని తర్వాత వాళ్లకు ఒక డైరెక్టర్ పదవి రావడం జరిగింది. వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన మరు గంటకే విషపూరితంగా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలి, నేను ఇంకా సుధీర్ రెడ్డి పంపిన కోవట్టునే అని చెప్పి ప్రూవ్ చేస్తూ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నామినేషన్ ఇస్తుంటే పక్కన నిలబడి ఇచ్చి ఇక్కడ మధుయాష్కి గౌడ్ అన్న పోటీ చేస్తే ఆయన ఓటమికి కారకురాలై ఆయన పక్కనే నిలబడి ఓడగొట్టి మళ్ళా ఇందులోకి వచ్చి గొడవలు పెడుతుర్రు. ఈ రోజన్న మా ఇంటి మీద దాడి